సెటిల్ చేయడం వరకు మన బాధ్యత. సెటిల్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అనటం మన బాధ్యత. అది గుర్తుపెట్టుకోవాలి. గుడికి అంశాలు తెలుసాడు నాది. ఓకే, అదే కోరుకండి. ఇంటికి వచ్చేమో పండుగ అడిగింది చెప్పాలి కదా. సార్ వచ్చాడు, ఎమ్మెల్యే గారు మర్చిపోయారు, ఇవ్వలేదు. అది కొంచెం దృష్టిలో ఉంది. చేస్తాను నేను. మీరు ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి అలా మొత్తం ఓట్లు ఇచ్చేది అన్ని బాగానే ఉన్నాయండి. కేసీఆర్ గారు మాత్రం డ్వాక్రా మహిళలు అనేది మాత్రం అంటలేదు. మాకు అది ఒకటి మైనస్ లో ఉంది. మాకు మాత్రం చాలా బాధగా ఉందండి. మీరు ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. ఎప్పుడు మీటింగ్ లో కూడా ఎక్కడ అంటలేదు. మహిళలు అననే పాల వడ్డీలు కూడా అంటలేదండి. ఇప్పుడు మరి అందరికి ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తున్నారు. రెండు సార్లు ప్రభుత్వం అసలు అనలేదండి. అసలు అనలేదండి. మీరు చెప్తే బాగుంటుంది. అది రూపాయి కట్టుకుంటున్నా తీసుకెళ్తారు. లెక్క వేరే మహిళలు ఇంతమంది బ్యాంకుకి వెళ్ళి కట్టున్నాం కదండి లోన్లు తీసుకొని. అసలు ఎందుకని ఆయన దృష్టికి మేము మహిళలు అనేది గుర్తించట్లేదు. మంచి మాట. ఒకసారి మీరు అదే అది ఆయనకి దృష్టి తీసుకెళ్లే వ్యక్తులు చెప్పాలి. ఎవరిని చెప్పాలి? రూపాయి కడుతున్నారు, మన 6 భావన కడుతున్నారు, మనం ఏ ఆలోచన ఉన్నారని చెప్పుకోవాలి. అది షాప్ చూస్తే ఒకసారి రూపాయి కడుతున్నారు, పావలానికి వేయాలా, మనం 8 లేదు 9 సంవత్సరాల నుంచి మనం గవర్నమెంట్ రిప్రజెంటేషన్ మహిళ వాళ్ళు రూపాయి కడుతున్నారు. గవర్నమెంట్ తరఫు నుంచి వెనకంటే 2 సంవత్సరాలు బట్టి రాలేదండి. వడ్డీ రాయితీ రావట్లేదు. మహిళలందరూ కూడా సంతృప్తి ఉన్నారు. డ్వాక్రా గ్రూప్ నాకేదో కల్లూరు సభలో ముందు చెప్పే పని అనుకున్నాను. మరి ఎటువంటి అడిగితే బాగోదని మళ్ళీ రాష్ట్రం మొత్తం కాబట్టి సరిపోద్ది. ఎమ్మెల్యే స్థాయిలో కూడా కొంత లిమిట్స్ ఉంటాయి. కూర్చోరు. అది ఉన్న 4 తీసుకెళ్తే ఇమీడియట్ 1 2 అయిపోయిన తర్వాత వచ్చేస్తాం. చాలా మంచి వ్యక్తి. అటువంటి ఎమ్మెల్యే అనేది దొరకడం చాలా కష్టం. సంస్థలకు అవగాహన గుర్తు పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరికి సమానంగా వస్తారు. ఉన్నది లేని ఆకులని అందరూ బాగా చూస్తున్నారు. ప్రాబ్లం అడిగితే నువ్వనే అన్నారు. శక్తిలో చేస్తారు. ఇది ఒకటే మర్చిపోయాను గుడిది. నేను చెప్పేది మీరు చేయండి.